షో టైమ్ అని కొత్త తెలుగు సినిమా మొన్న జూలై 4న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈరోజు జూలై 25 శుక్రవారం నుంచి ఓటీటీ సన్ నెక్స్ట్ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది తెలుగులో. నేను ఈ సినిమా ట్రైలర్ చూశాను రిలీజ్కి ముందు. నవీన్ చంద్ర హీరోగా ఉన్నాడు, ప్లస్ మన పొలిమేర హీరోయిన్ ఏదో పేరుంది అమ్మాయి, భాస్కర సంథింగ్ ఏదో అమ్మాయి, ఆ అమ్మాయి కాంబినేషన్ ఇద్దరు ఉండేసరికి ప్లస్ కొద్దిగా ఏదో థ్రిల్లర్ లాగా అనిపించింది సినిమా. ప్లస్ సీనియర్ కామెడీ హీరో నరేష్ కూడా ఉన్నాడు. సో చూద్దాం అనుకున్నాను కానీ బట్ థియేటర్లో కుదరలేదు. ఇప్పుడు ఓటీటీకి వచ్చేసరికి గుర్తొచ్చింది, అందుకే ఈరోజు రాగానే చూస్తే సినిమా మొదటి 10 నిమిషాల పాటు అంటే ఏదో అంతాక్షరి ఆడుతున్న ఫ్యామిలీ చాలామంది ఉంటారు, ఒక 10 మంది దాకా, అలా మంచిగా అనిపించింది సినిమా. స్టార్టింగ్లోనే ఏదో ఉన్నట్టు చూపించారు. ప్యారలల్గా మనకు ఈ పోలీస్ క్యారెక్టర్లో మన రాజా రవీందర్ అయినా అతని పేరు, అతను చాలా సినిమాల్లో ఉంటాడు చిన్న చిన్న వేషాలు, కానీ ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ ఉంది. సో 10 నిమిషాల్లో మనకు అర్థమైపోయింది సినిమా. ఓహో, అంటే మనం పోలీసులతో పెట్టుకోకూడదురా బాబు అనేసి. మనం అప్పుడప్పుడు పోలీసుల ముందు హీరోజన్ చూపిస్తుంటాం కదా, అలా. ఆ తర్వాత వెంటనే సినిమా ఇక మళ్ళీ ఇంకో టర్న్ తీసుకొనింది వెంటనే. స్వరాభాస్కర్ కాదు, ఏదో అమ్మాయి పేరు. సో చిన్న ప్రాబ్లం, ఒక రాత్రి ఒక పగలు సినిమా. పగలు కూడా కాదు, ఒక రాత్రి ఎప్పుడో 11కి స్టార్ట్ అయింది సినిమా. అంటే సినిమాలో జరిగే ఇన్సిడెంట్స్ పొద్దున ఒక 7-8 గంటలకు అయిపోతుంది సినిమా అనమాట. అంత సినిమా అంతా ఒక ఇంట్లోనే జరుగుతుంది. సినిమా రన్ టైం కూడా చాలా తక్కువే ఉంది, 1:45 నిమిషాలే ఉంది. సో అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ చూస్తుంటే టెన్షన్, అక్కడ క్యారెక్టర్స్కి టెన్షన్, చూస్తున్న నాకు టెన్షన్. నేను ట్రైలర్ చూశాను కాబట్టి నాకు కొద్దిగా తెలుసు కథ ఇలా ఉంటుంది అని ఊహించాను. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. చాలా పకడ్బందీగా రాసుకున్నారు, చాలా పకడ్బందీగా తీశారు. అసలు భలే గ్రిప్పింగ్ అనిపించింది నాకైతే. అసలు ట్రైలర్ చూసినా కానీ ఎవరైనా ట్రైలర్ చూడకుండా డైరెక్ట్ చూస్తే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది సినిమా. సో చూస్తున్నా కొద్దిగా దృశ్యంలాగా అనిపించింది నాకు. మన మలయాళ సినిమా దృశ్యం తెలుగులో వెంకటేష్ చేశాడు కదా, కొంచెం అలాగే ఉందనిపించింది కొద్దిసేపు. ఆ తర్వాత మనకు హీరో నరేష్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఒక 40-50 నిమిషాల తర్వాత అక్కడ కొద్దిగా కామెడీ రిలీఫ్ వచ్చిందనమాట. కొద్దిగా ఫన్ టోను, కామెడీ టోన్లో వెళ్ళింది చాలాసేపు. అక్కడ నరేష్ ఒక ఐడియా ఇస్తాడు వాళ్ళకి, ఆ ఐడియా కొద్దిగా సిల్లీగా అనిపించింది. అంటే ఎవరు అలాంటి ఐడియా ఇవ్వరు, ఎందుకు అబ్బా అలా చేశాడు అనిపించింది. కానీ ఏదో కామెడీ కోసం ట్రై చేశారు. అదొక్కటి తీసేస్తే ఇక మిగతా అంతా బాగుంది. ఆ తర్వాత మళ్ళీ రాజా రవీందర్ ఎంట్రీ కానించి ఇక సినిమా ఎండ్ అయ్యేంత వరకు ఆ ఇంట్లో ఆ టెన్షను. ఇక ఏంటబ్బా, నేను అది ఓటీటీ కాబట్టి టైం తెలుసు సినిమా అయిపోతుంది అనేసి 1.5 గంటలు అయింది సినిమా. ఇంకా 15 నిమిషాల్లో ఇంకా ఏముంటుంది, ఇంకా ఎందుకంటే ఆ ప్రాబ్లం చాలా పెద్దది. దాన్ని డీల్ చేయాలంటే ఇంకో 1.5 గంటన్న టైం ఉండాలి సినిమాకు. 15 నిమిషాలు ఉంది కదా అని అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, ఇలా ఉండొచ్చు అనుకున్న క్లైమాక్స్. సో నేను అనుకున్నట్టే అయింది క్లైమాక్స్. బట్ దాన్ని కూడా చాలా అందంగా చూపించారు. అంటే అది అయ్యాక రిలీఫ్, సినిమాలో క్యారెక్టర్స్కి రిలీఫ్ ఎలా వస్తుందో చూస్తున్న మనకు కూడా, నాకు కూడా అంత రిలీఫ్ వచ్చింది. అంటే చాలా బాగా తీశారు, చాలా బాగా రాశారు, చాలా బాగా, అంటే ఎక్కడ లాజిక్ మిస్ అవ్వకుండా రియల్ లైఫ్లో జరిగితే ఎలా ఉంటుందో అలాగే ఉంది సినిమా అంతా. అసలు నాకైతే బాగా నచ్చింది, అనుకోలేదు ఇంత బాగుంటుంది అనేసి. టైటిల్ కూడా కరెక్ట్ సెట్ అయ్యింది, షో టైం అనేసి. నిజంగా షో టైమే, 1:45 నిమిషాలే. సన్ నెక్స్ట్లో ఉంది, తెలుగు వాళ్ళే తెలుగులో తీశారు. కొత్త డైరెక్టర్, రైటర్ అతనే బాగా రాసుకున్నాడు, బాగా తీశాడు. అందరూ కరెక్ట్ సరిపోయారు. అసలు ఈ సినిమాకు హైలైట్ వచ్చేసి నరేష్ క్యారెక్టర్ హైలైట్. ఇంకా ఏమంటారు నవీన్ చంద్ర ఓకే, బట్ నాకు ఇంకా సర్ప్రైజింగ్ వచ్చేసి పోలీస్ క్యారెక్టర్ చేసిన రాజా రవీందర్. అదిరిపోయింది సినిమా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మరి 1:45 నిమిషాలు కాబట్టి సో ఖచ్చితంగా చూడండి ఈ వీకెండ్లో సన్ నెక్స్ట్లో. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. అసలు ఫ్యామిలీతోనే చూడాలి, చూస్తేనే తెలుస్తుంది మనకు అసలు ఎక్కడ అంటే మనకు ఏమంటే అనవసరమైన చోట హీరోజన్ చూపించకూడదు అనేది అయితే, ఎస్పెషల్లీ పోలీసులతో పెట్టుకోకూడదురా బాబు అనిపించింది. చాలా బాగుంది సినిమా, ఖచ్చితంగా చూడండి. ఓకే, బాయ్.